తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ మినహా మండలంలోని 19 పంచాయతీలలో బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న అర్హులు ఈ నెల 5వ తేదీ బుధవారం రోజున నాయుడుపేట మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయంలో జరుగు బ్యాంకర్ల ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఎంపీడీఓ సురేష్ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్న ధృవపత్రంతో పాటు కులం, ఆదాయం సర్టిఫికేట్లు, బ్యాంకు పాస్బుక్లు ఒరిజినల్ తీసుకుని రావాలన్నారు. నాయుడుపేట మండలం 19 పంచాయతీలకు గాను 26 యూనిట్లు మంజూరు కాగా యూనియన్ బ్యాంకు మేనకూరు 15 యూనిట్లు, స్టేట్ బ్యాంక్ మేనకూరు 4 యూనిట్లు, స్టేట్ బ్యాంక్ నాయుడుపేట 3 యూనిట్లు, స్టేట్ బ్యాంక్ నాయుడుపేట 2 4 యూనిట్లు చొప్పున మొత్తం 26 యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. బుధవారం 10 గంటలకు జరగబోయే బ్యాంకర్ల ఇంటర్వ్యూలలో లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. నాయుడుపేట మండల పరిధిలో గల 19 గ్రామ పంచాయతీలకు సంబంధించి బీసీ కార్పొరేషన్ రుణాలు 2024-25 సంవత్సరానికి గాను మొత్తం లబ్ధిదారులు 219 మంది అప్లై చేయడం జరిగింది. వీళ్ళకందరికీ 5వ తేదీన ఈ మాసం 5వ తేదీన ఇంటర్వ్యూలు మండల ప్రజాపరిషత్ కార్యాలయం సమావేశ మందిరం నందు నిర్వహించబడను. మొత్తం మీద మనకి 4 బ్యాంకులకి టార్గెట్ ఫిక్సప్ చేసి ఉన్నారు. స్టేట్ బ్యాంకుల నందు 3 స్టేట్ బ్యాంకులు కలిపి నాయుడుపేట, మేనకూరు, నాయుడుపేట నందు మొత్తం 11 యూనిట్లు మంజూరు కాబడి ఉన్నది. అదేవిధంగా యూనియన్ బ్యాంక్ మేనకూరు నందు 15 యూనిట్లు మంజూరు కాబడి ఉన్నాయి. టోటల్గా మొత్తం మీద 26 యూనిట్లు మంజూరు కాబడి ఉన్నది. వీటికన్నిటికి కలిపి లబ్ధిదారులు 219 మంది అప్లై చేయడం జరిగినది. వీరందరూ కూడా 5వ తేదీన ఉదయం 10:30 గంటలకు ఇక్కడికి నాయుడుపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయానికి హాజరై తగిన ధృవీకరణ పత్రములతో హాజరై బ్యాంకర్స్ నిర్వహించే ఇంటర్వ్యూ నందు పాల్గొనవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను.